బాబు జగజీవన్ రావు గారి ఆశయాలను బాబు జగజీవన్ రావు గారి ఆశయాలను జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ కామ్ కొనసాగిద్దాం జగజీవన్ రావు గారి ఆశయాలను జగజీవన్ రావు గారి ఆశయాలను బాబు జగజీవన్ రావు గారి ఆశయాలను బాబు జగజీవన్ రావు గారి ఆశయాలను బాబు జగజీవన్ రావు గారి ఆశయాలను ఈరోజు బాబు జగజీవన్ రావు గారి 117వ జయంతి సందర్భంగా మున్సిపల్ జేసీ ఆధ్వర్యంలో అతని యొక్క మన బర్త్డే ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. అతను బాబు జగజీవన్ రావు గారు అనేక ఉద్యమాలు చేసి అతని యొక్క 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో అనేక మంత్రి పదవులు అనుభవించి మరి ఈ దేశానికి ఎంతో సేవలు చేసిందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అతను దళితుల కోసం 1935లో ఒకటి డిప్రెస్డ్ షెడ్యూల్ క్యాస్ట్ లీగ్ అని ఒకటి సంస్థను కూడా ఏర్పాటు చేశాడు. ఎవరైతే అనగారి పేర్లు ఎవరైతే అనగదొక్కబడుతున్నారో ఆ దళిత జాతి కోసం సమానత్వం సాధించడానికి ఆయన డిప్రెస్డ్ షెడ్యూల్ క్యాస్ట్ లీగ్ క్యాస్ట్ లీగ్ అని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయన రక్షణ శాఖ మంత్రి కూడా 1970లో అతను రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా బంగ్లాదేశ్ ఏర్పడడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని కూడా వ్యతిరేకించిన మొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మరి ఆ బాబు జగజీవన్ రావు అని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అతను వ్యవసాయ శాఖ మంత్రిగా అనేక దేశానికి అనేక వ్యవసాయ రంగాలలో అనేక అభివృద్ధి కూడా చేయడం జరిగింది. అదే రవాణా శాఖ మంత్రిగా, కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా అనేక మంత్రి పదవులు అనుభవించడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం మేము జేఏసీ ఆధ్వర్యంలో మరి బాబు జగజీవన్ రావు జయంతి, మరి జ్యోతిరావు పూలే జయంతి కూడా, అదేవిధంగా ఏప్రిల్ మాసంలో మరి అంబేద్కర్ జయంతి ఉత్సవాలు కూడా జేఏసీ ఆధ్వర్యంలో గత 4-5 సంవత్సరాల నుంచి కూడా చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగానే మేము చేసినామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రతి ఒక్క సంవత్సరం ఆ ఉద్యోగులందరూ మరి కలిసికట్టుగా ఈ యొక్క మన ఏప్రిల్ మాసంలో జరగబోయే మహానుభావుల సదస్సు ఉత్సవాలకు బర్త్డే జయంతి ఉత్సవాలకు మన ఎక్కువ శాతం హాజరై విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. జేఏసీ అధ్యక్షుడు బొట్ట రమేష్.